ఛాంపియన్ మూవీ చూశాను. జస్ట్ యావరేజ్ అనిపించింది. మంచి పొటెన్షియల్ ఉన్న కథ. టెక్నికల్‌గా అయితే బ్రిలియన్స్‌గా ఉంది. రైటింగ్, ఎగ్జిక్యూషన్ వచ్చేసరికి చాలా చాలా పూర్ అనిపించింది. ఇంకా స్టోరీ విషయానికొస్తే ఇది 1948లో బైరాన్పల్లి విలేజ్ సెంట్రిక్‌గా జరిగే స్టోరీ. నిజాం రూల్లో రజాకార్లకు అగెనెస్ట్‌గా తమ సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం ఈ బైరాన్పల్లి విలేజ్ ఫైట్ చేస్తుంటుంది. ఎక్కడో హైదరాబాద్లో ఫుట్బాల్ ప్లేయర్ అయినటువంటి హీరో విలియమ్స్ ఈ ఊరికి ఎలా వచ్చాడు, వీళ్ళ ఫైట్ లో ఎందుకు పార్టిసిపేట్ చేసినాడు, ఫైనల్ గా ఈ విలేజర్స్ ను ఈ ఫైట్ లో గెలిపించినాడా లేదా అన్నదే స్టోరీ. ఓపెనింగ్ ఎపిసోడ్స్ బానే ఉన్నాయి. గిరగిర సాంగ్ చాలా బాగుంది. ఇంటర్వెల్ యాక్షన్ ఎపిసోడ్ ఇదైతే అదిరిపోయింది. ఇక నెక్స్ట్ ఫుట్బాల్ మ్యాచ్ రజాకార్లతో, క్యామియో ఎపిసోడ్, క్లైమాక్స్. వర్కౌట్ కాని విషయాలు. ఫస్ట్ ఈ విలేజ్ బైరాన్పల్లి ఇది ఎలా ఉందంటే రజాకార్లకు అగెనెస్ట్ గా ఫైట్ చేయడం కోసమే ఈ జనాలంతా ఒక చోట కలిసి ఉన్నట్లుంది తప్ప ఇది ఒక న్యాచురల్ విలేజ్ లాగైతే అనిపించలేదు. నెక్స్ట్ హీరో లండన్ వెళ్ళాలనుకుంటే కొన్ని రీజన్స్ వల్ల వెళ్ళలేకపోతాడు. అగైన్ మన వాడికి వెళ్ళడానికి ఒక ఛాన్స్ వస్తుంది. ఈ డీలే చాలా ఫోర్స్డ్ గా అనిపించింది. ఎందుకంటే స్టోరీ అనేది ఆ డైరెక్షన్ లో వెళ్ళాలి కాబట్టి ఈ డీల్ ను ఇరికించినట్టుంది తప్ప ఆర్గానిక్ అయితే అనిపించలేదు. ఇంటర్వెల్ టైంలో రజాకార్స్ విలేజ్ మీద అటాక్ చేస్తున్నప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన హీరో అగైన్ మళ్ళీ ఎందుకు తిరిగి వస్తాడు? లవ్ కోసమా, కుర్రాడి కోసమా, విలేజర్స్ కోసమా, దేనికోసం వచ్చి ఎందుకు ఫైట్ చేస్తాడు? ఫైట్ లో పార్టిసిపేట్ చేస్తే ఆ రజాకార్స్ నుంచి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి. ఒక రకంగా తన అంబిషన్ ని కోల్పోవాల్సిన పరిస్థితి వస్తుంది. అయినా కూడా వచ్చి హెల్ప్ చేస్తాడు. ఇది నాట్ కన్విన్స్డ్. నెక్స్ట్ ఫస్ట్ హాఫ్ లో అట్లీస్ట్ హీరో విలేజ్ కి వచ్చేంత వరకు స్టోరీలో ఒక ప్రోగ్రెషన్ కనిపిస్తుంది. విలేజ్ నుంచి ఇంటర్వెల్ వరకు అయితే మళ్ళీ అక్కడే ఉంటుంది. ఇంకా సెకండ్ హాఫ్ అయితే ఇంకేం ఉండదు. రజాకార్లు మనల్ని అటాక్ చేయబోతున్నారంట, దానికోసం అని వీళ్ళు ప్రిపేర్ కావడము, రజాకార్లు అటాక్ చేయడం, వీళ్ళు ఫైట్ చేయడం, సినిమా అయిపోయింది. ఇంతే. నెక్స్ట్ విలేజ్ పీపుల్ మొత్తము ఏదో సూపర్ మ్యాన్ లాగా, సూపర్ పవర్స్ ఉన్న లాగా బిహేవ్ చేస్తుంటారు. కామన్ పీపుల్ లాగా అయితే మనకు అనిపించరు. నిజాం రూలింగ్ లో రజాకార్స్ పెద్ద ఆర్మీ, స్మాల్ విలేజ్, దీని మీద వాళ్ళు అటాక్ చేయబోతున్నారు అంటే బయటికి ధైర్యంగా కనిపిస్తాను, లోపల ఎక్కడో ఒక చిన్న భయం ఉంటది. ఆ భయము అవన్నీ ఎస్టాబ్లిష్ చేసింటే ప్రాపర్ డ్రామా వర్కౌట్ అయ్యేది. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య గానీ, ఫాదర్ కు వాళ్ళ చిల్డ్రన్ మధ్యన గానీ, మదరు చిల్డ్రన్ మధ్యన గానీ, లేకపోతే లవర్స్ మధ్య గానీ, మేము పోతే నెక్స్ట్ నా వైఫ్ ఏంటి, నా బాబు ఏంటి, మదర్ పాయింట్ ఆఫ్ వ్యూలో హస్బెండ్ పోతే ఏంటి, నా కొడుకుని ఎలా, అసలు నేనే పోతే అంటే వీళ్ళు ఒక కామన్ పీపులే, వీళ్ళకు భయాలు ఉన్నాయి, బట్ దాన్ని దాటి ఏదో ఫైట్ చేయాలా. ఎందుకంటే భయమా ఆత్మగౌరవం అన్నప్పుడు ఆత్మగౌరవానికే ఇచ్చినారు. అట్లీస్ట్ ఒక 2-3 మంచి సీన్లకు ఛాన్స్ ఉండింది. సో అప్పుడు వాళ్ళు కూడా మనలాగా ఆలోచన చేస్తున్నారు కామన్ పీపుల్, మనం ఇంకా కొంచెం ఓన్ చేసుకునే వాళ్ళం ఆ క్యారెక్టర్లను.